అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసలు యువకులు ఓటింగ్ వెళ్ళడంలే. ఈరోజు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరగకపోవడానికి కారణం యువకులే. నిజంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళందరికీ బాధ్యత తెలుసు. బ్రహ్మాండంగా ఎన్ని గంటలైన క్యూలో నిలబడి ఓటేస్తున్నాం. పేదవాడు కూడా వేస్తున్నాడు. వేయం దేవుడు అంటే యువకులు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నామంటే, అయ్యా మీ గురించి ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచించడం లేదు. కారణం ఏమంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎల్కేజీ టు పీజీ అన్నాడు, అనేక మందికి ఎగనామం పెట్టినాడు. పీజీకి అసలు లేదండి. అసలు అనేక మంది, వేల మంది ఎంబీఏ చదువుతారు, ఎంఏ కోర్సులని చదువుతారు. ఆ కోర్సులు మొత్తానికి ఫీ రియంబర్స్మెంట్ తీసేశారు. ఒక అబద్ధము. ఎందుకంటే 100% అన్నీ సాటిస్ఫై చేశాను అంటున్నాడు. సో అసలుది కీలకమైనది ఫీ రియంబర్స్మెంట్ ఎగనామం పెట్టాడు. ఉద్యోగాలు ఎవరి ఇయర్ జనవరి 1 క్యాలెండర్ ఇచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈ రోజు వరకు ఏ జనవరి 1 కూడా క్యాలెండర్ రాలేదు. ఆ క్యాలెండర్ మారుతుంది కానీ జాబ్ క్యాలెండర్ రాలేదు. ఒకరికి కూడా ఉద్యోగం, నిజమైన ఉద్యోగం ఇవ్వలేదు. తర్వాత ఈ మద్య నిషేధం అన్నాడు. మరి మద్య నిషేధం ఏరులై పారుతుంది. ఎక్కడ చూసినా అసలు వారు నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభల్లో కొన్ని కోట్ల రూపాయల మద్యం ఏరులై పారుతూ ఉంది. మరి ఇలాంటప్పుడు ఆయన ఉన్నదే నవరత్నాలు తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ పాతది తీసుకొచ్చి వారం రోజులు పెడతాను, ఓల్డ్ స్కీమ్ పెడతా అన్నాడు. ఇంతవరకు నెరవేరిందా? మరి ఎట్లా 100% అయిందో చెప్పండి. 9లో మనం ఇప్పుడు చెప్పినవే 4 ఎగిరిపోయినప్పుడు ఏది కూడా ఒకటి కూడా నిజంగా అమలు జరగలేదండి. ముఖ్యంగా యువకులు చదువుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఈ రాష్ట్రంలో ఒక ఉద్యోగం లేదు, ఒక్క ఉద్యోగం కూడా లేదు. వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు కదా ఆలోచించాల్సింది. వాళ్ళు పాపం చదువుతున్నంతసేపు అది గుర్తురాదు. ఇప్పుడు ప్రోత్సహిస్తున్నాము. ఎప్పటికప్పుడు మాకు కూడా ఓటు నమోదు చేయడం తెలుసు. ఆన్లైన్లో ఓటు నమోదు మేము చేయిస్తున్నాము. ఏకంగా ఈరోజు ఓటు వేసి వేలు చూపించిన వాళ్ళకు బహుమతి కూడా నేను అనౌన్స్ చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయడం మనందరి బాధ్యత. మనం పెద్దవాళ్ళం, పిల్లవాళ్ళను సరైన డైరెక్షన్లో తీసుకెళ్తే వాళ్ళు కూడా సరైన వ్యక్తిని ఎన్నుకుంటారు. సరైన ప్రజాస్వామ్యం నిలబడుతుంది అని విశ్వాసం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.